క్వశ్చన్ అండి. ఆల్రెడీ 1 to 25 క్వశ్చన్స్ అయిపోయాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్: కాపర్, ఐరన్, సింబల్ ఆఫ్ లయన్, సింబల్ ఆఫ్ శంఖ. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఫీచర్స్ ఆఫ్ విష్ణుకుండియన్ కాయిన్స్? ఇప్పుడు శాతవాహనస్ కాయిన్స్ మీద ఒక డిఫరెంట్ టైప్, ఫాదర్ నేమ్ ఉందా, మదర్ నేమ్ ఉందా అని, అండ్ విష్ణుకుండి కాయిన్స్లో షిప్ సింబల్ ఉందా, లేక లయన్ సింబల్ ఉందా, శంఖ సింబల్ ఉందా అని అలా డిఫరెంట్ వెరైటీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫ్యాక్చువల్ డేటా తెలుసుకోండి, నీడ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ అంతేం ఉండాల్సిన అవసరం లేదు. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. అండ్ ఈ కాయిన్స్ కనుక్కునేది ఎవరు అంటే ట్రావెలర్ ఫాహిన్. మనకు 2 ట్రావెలర్స్ వస్తారండి ఇండియాకి, హువాంగ్సాంగ్ అండ్ ఫాహిన్ ఫ్రమ్ చైనా. అండ్ వీళ్ళు ద మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు రాసిన నోట్ బుక్స్ ఏంటి అవి కూడా ఒకసారి చూసుకోండి. సో 26th ఏంటి అంటే విష్ణుకుండియన్ కాయిన్స్ మీద లయన్ సింబల్, శంఖ సింబల్, అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ ఐరన్ అండ్ కాపర్. 27th, which among the following are the type of inscription of Ikshvakus? Ikshvakus inscriptions: carved, yes, pillar inscription, chaitya inscription, detached pillar inscriptions, and inscription on sculptures. So all the 4 are correct. అండ్ ఇది ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారో కూడా ఒకసారి చూసుకోండి. నాగార్జున కొండ దగ్గరన, జగ్గాయిపేట దగ్గరన ఏంటి అని. అండ్ మెయిన్లీ నాగార్జున కొండ అండ్ జగ్గాయిపేటలో ఈ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయండి, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ చైత్యగృహ ఇవన్నీ. సో ఇక్ష్వాకుకు సంబంధించిన క్వశ్చన్స్. ఐడెంటిఫై ద వ్యాలిడ్ ఆప్షన్స్ అబౌట్ క్యాపిటల్ అండ్ రాయల్ ఎంబలమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్ క్యాపిటల్ ఏంటి? విజయపురి అండ్ లయన్, అంతే. మన శాతవాహనస్. సో శాతవాహనస్ క్యాపిటల్ 2 క్యాపిటల్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రతిస్థాన అండ్ సెకండ్ ఇస్ ధాన్యకటక. వీళ్ళ సింబల్ ఏంటి, వీళ్ళ ఎంబ్లం ఏంటి? సన్. అండ్ నెక్స్ట్ ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్ యొక్క క్యాపిటల్ ఏంటి, వాళ్ళ యొక్క సింబల్ ఏంటి? సేమ్ ఇప్పుడు మనం బీజేపీకి ఒక సింబల్, కాంగ్రెస్కి ఒక సింబల్, అలా. విష్ణుకుండిన్స్ సింబల్ ఏంటి, క్యాపిటల్ ఏంటి చూసుకోండి. ప్లస్ ఎవరు ఏ టైం పీరియడ్లో క్యాపిటల్ అనేది షిఫ్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనస్లో ప్రతిష్టాన నుంచి ధాన్యకటకకి షిఫ్ట్ ఎవరు షిఫ్ట్ చేస్తారు, ఏ రీజన్స్ వల్ల షిఫ్ట్ చేశారో కూడా చూసుకోండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రొమినియన్ ప్లేస్ ఆఫ్ జైనిజం డ్యూరింగ్ ద ఇక్ష్వాకుస్? సో ఇక్కడ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్. సో పెనుగొండ, పిఠాపురం, నెండూరు, తాటిపాక అండ్ ద్రాక్షారామం. విజయపురి ఈజ్ నాట్, కాదు. సో బై ఛాన్స్ మీకు ఇలాంటివి విజయపురి అవునా కాదా అని కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ అటెంప్ట్. ఊరికే ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి డోంట్ అటెంప్ట్. సో ఇక్ష్వాకుస్ జైనిజం. సో జైనిజం సెంటర్స్ ఏంటి, బుద్ధిస్ట్ సెంటర్స్ ఏంటో కూడా ఒకసారి చూసుకోండి. 30, అకార్డింగ్ టు విష్ణుకుండి ఇన్స్క్రిప్షన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్ ఆఫ్ విష్ణుకుండియన్ has performed 11 అశ్వమేధ యాగ అండ్ 16 రాజసూయ సాక్రిఫైసెస్. ఈవెన్ మనం శాతవాహనస్లో కూడా అశ్వమేధ యాగ శాతకర్ణినా ఎవరు చేశారు, శాతకర్ణి 1 or 2, అది చాలా ఇంపార్టెంట్ యాగ అండి. అప్పట్లో రాజులు చేస్తే అది ఒక ప్రైడ్ లాగా. సో ఎవరు చేశారు అంటే మాధవ్ వర్మ 2. సో రేపటి రోజున మీకు మాధవ్ వర్మ 1 or 2 or 3 అని అడుగుతారు. సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో స్పెసిఫిక్గా చూసుకోండి. శాతవాహనస్లో లాంగెస్ట్ రూలర్ అంటే ఎవరు? శాతకర్ణి 1 or 2. చాళుక్యలో విజయాదిత్య 1, 2, 3 వాళ్ళందరూ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అలానే విష్ణుకుండిన్స్లో కూడా మాధవర్మ 1, 2, 3, గోవిందవర్మ 1, 2, 3. సో మాధవర్మ 2 ఇంపార్టెంట్ అండ్ గోవిందవర్మ 1 కూడా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి. 2 is the వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అండి మాధవ్ వర్మ. గోల్డెన్ ఏజ్ ఆఫ్ విష్ణుకుండిన్స్ అని కూడా అంటారు. వాట్ వాజ్ ద ప్రొమినియంట్ రిలీజియన్ ఫాలోడ్ బై విష్ణుకుండిన్స్? వేదిక్ రిలీజియన్. బ్రాహ్మినిజం ఇచ్చినా కూడా కరెక్టే. అండ్ వేదిక్ రిలీజియన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు లిటరీ డెవలప్మెంట్ డ్యూరింగ్ ది విష్ణుకుండిన్స్. దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఘటిక స్థానాస్ అంటే లెర్నింగ్ సెంటర్స్. సో ఘటిక స్థానాస్ అంటే ఏంటి అని కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో దేస్ ఆర్ లెర్నింగ్ సెంటర్స్ అండ్ ప్యాటర్నైజ్డ్ వేదిక్ స్టడీస్. సాంస్క్రిట్ రీప్లేస్ ప్రాకృతి యాజ్ స్టేట్ లాంగ్వేజ్. ఎస్, మనకు ఈ విష్ణుకుండిన్స్ కంటే ముందు శాతవాహనస్ అండ్ ఇక్ష్వాకుస్ ఉంటారు. ఈ ఇద్దరికి ప్రాకృతినే
అఫీషియల్ లాంగ్వేజ్ కానీ ఏ లాంగ్వేజ్ అయినా. బట్ విష్ణుకుండి నుంచి ఎంటర్ అయిన తర్వాత లాంగ్వేజ్ అనేది ప్రాకృతి నుంచి సాంస్క్రిట్ యాజ్ ద స్టేట్ లాంగ్వేజ్ అయిపోయింది. తెలుగు వాస్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ కామన్ పీపుల్. ఎస్, తెలుగు ఈజ్ కామన్ పీపుల్. సో ఆల్ ది త్రీ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ అండర్లైన్ మెయిన్గా చాలామంది ఫాస్ట్గా కరెక్టా రాంగా ఇన్కరెక్టా, టైం లేదు, మీరు టైం లేదనుకొని రాంగ్ ఆప్షన్స్ అయితే పెట్టకండి. సో టైం ఎనఫ్ టైం ఉంటుంది, ఈజీగా యూ క్యాన్ అటెంప్ట్. సో ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి నన్, అన్నీ కరెక్ట్. 33 ద ఎంబ్లమ్ ఆఫ్ పౌంచింగ్ లయన్. పౌంచింగ్ అంటే సమ్ రో ఇలా కొట్టే లయన్ అని. బిలాంగ్స్ టు విష్ణుకుండిన్స్ వాస్ ఫౌండ్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లేస్. భువనగిరి ఫోర్ట్ అండి. ఇంద్రప్రాలంగణం ఎవరు ఫౌండర్, విష్ణుకుండిన్స్ ఫౌండర్ ఎవరో కమెంట్ చేయండి. దీంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. 34th విచ్ అమాంగ్ ద ఫారెన్ ట్రావెలర్ మెన్షన్ అబౌట్ గోల్డెన్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ అట్ శ్రీపర్వత. నేను ఆల్రెడీ చెప్పాను, ఫాహిన్ అండ్ హువాంగ్సాంగ్ మన ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చినాక ఏ పీరియడ్లో, ఈ శాతవాహన పీరియడ్లో కూడా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత దే విల్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ బుక్కులు చూస్తారు, డిఫరెంట్ మాన్యుమెంట్స్ చూస్తారు, ఇండియాలో ఉండే మాన్యుమెంట్. అండ్ మెయిన్గా హువాంగ్సాంగ్ వచ్చి మన ఇండియాలో గోల్డెన్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ శ్రీపర్వత దగ్గర ఫైండ్ అవుట్ చేస్తారు. సో చూసుకోండి, ఇక్కడ ఇంకా మొరాక్కో వచ్చారు, అబ్దుల్ రజాక్ వచ్చారు, కానీ వీళ్ళు వచ్చినది వేరే టైం పీరియడ్లో. మెయిన్గా స్టార్టింగ్లో ఇండియాకి ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఎవరు అంటే ఫాహిన్, ఆయన తర్వాత హువాంగ్సాంగ్. సో ఫాహిన్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. బట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ యూ నీడ్ టు రిమెంబర్. ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ చదవాలంటే కష్టం అండి. బట్ ఎసెన్స్ అనేది చదివితే ఈజీలీ యూ క్యాన్ ఆన్సర్. 35th కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ విష్ణుకుండిన్స్. వైశ్యాస్ were engaged in the internal and external trade. Yes. Some of the farmers used to receive land grants and agraharas from Vishnukundi monarchs. Yes. Both are correct. 36th. Consider the following statement with reference to Ikshvaku dynasty. Ikshvakulu. Agriculture became the main source of livelihood of the people. Yes. వీళ్ళకనే కాదు, శాతవాహనాస్లో కూడా అగ్రికల్చరే, విష్ణుకుండిన్స్లోనూ అగ్రికల్చరే. ద ప్రెసెన్స్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ విలేజ్ ఈజ్ ఇండికేటెడ్ బై ది ప్రెసెన్స్ ఆఫ్ విల్లోపట్టి ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ట్యాక్సేషన్ గురించి డిస్క్రైబ్ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే విల్లోపట్టి ఇన్స్క్రిప్షన్. ట్యాక్సులు, దేనికి ఏం ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇలా అగ్రికల్చర్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళం, మేము ఇలా హ్యాండీక్రాఫ్ట్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళం, ట్రేడ్ ట్యాక్స్లు కలెక్ట్ చేసేవాళ్ళం. సో దీన్ని బట్టి మనం ఇండైరెక్ట్గా ఏమని ట్రేడ్ ట్యాక్స్ అంటే ట్రేడ్ రిలేషన్షిప్స్ బాగుండేది, ఇలా కార్పెంటర్స్ దగ్గర, ఆర్టిషియన్స్ దగ్గర తీసుకునే వాళ్ళం అంటే ఇండస్ట్రీస్ బాగున్నాయని ఇండైరెక్ట్గా మనమే అజ్యూమ్ చేసుకోవాలి. 37th విచ్ స్క్రిప్ట్ వాస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. బ్రహ్మీ స్క్రిప్ట్. అప్పట్లో మెయిన్గా బ్రహ్మీ స్క్రిప్ట్ అండి. ఖరోస్తి వచ్చి మనం అశోకాలో బార్డర్ చూస్తాం. దేవనాగరి స్క్రిప్ట్ కూడా చాలా రేర్. తమిళ్ వచ్చి సౌత్ ఇండియాలో వీళ్ళు మెయిన్గా ఈ చోలాస్ సంగమేజ్ అప్పుడు. సో 38th కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్ కన్సర్నింగ్ లొకేషన్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ ఇన్స్క్రిప్షన్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, కేవ్ ఇన్స్క్రిప్షన్స్, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్, రాక్ కట్ ఇన్స్క్రిప్షన్స్. అండ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ మెయిన్లీ మనం అమరావతి దగ్గర చూస్తాం డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ. కేవ్ ఇన్స్క్రిప్షన్ ఇస్ నాగార్జునకొండ. రాక్ ఇన్స్క్రిప్షన్ ఇస్ గోలీ రాక్ ఇన్స్క్రిప్షన్ అని వినుంటారు. సో ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్. 39th అండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ రుద్రపురుషదత్త. మనకు వీరపురుషదత్త సెకండ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్ష్వాకుస్లో వీరపురుషదత్త బుద్ధిజం ఎందుకు ఫాలో అయ్యాడు, ఎలా ఆయన మ్యాట్రిమోనియల్ స్టేటస్ ఏంటి, ఏమేమి చేశారు, ఏమేమి పర్ఫార్మెన్స్ చేశారు ఇంపార్టెంట్. లాస్ట్ కింగ్ ఎవరు అంటే ఇక్ష్వాకుస్లో రుద్రపురుషదత్త. హీ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ఇక్ష్వాకు. హీ వాజ్ ద సన్ ఆఫ్ ఎతువల శాంతమూల. ఎస్. హీ కన్సిడర్డ్ హాలంపుర స్వామి యాజ్ హిస్ గాడ్. ఎస్, హాలంపుర స్వామికి చాలా డొనేషన్స్ ఇచ్చారు అని. సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో స్టార్ మార్క్ ఇన్కరెక్ట్ అడుగుతున్నారా, కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ 4. నో సారీ, నన్, బికాజ్ ఆల్ ఆర్ కరెక్ట్. 40
వాట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నాగార్జున ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం డ్యూరింగ్ శాతవాహన పీరియడ్? నాగార్జున ఆచార్య నాగార్జున, he was a prominent Satavahana ruler who promoted Buddhism through royal patronage. He was renowned Buddhist philosopher who contributed to development of Mahayana Buddhism. మనకు 3 type of Buddhisms ఉంటాయండి, హీనయాన, మహాయాన అండ్ తాంత్రిక టైప్ మ్యాజిక్ స్పెల్స్ ఉండేది. మెయిన్గా మనం ఎక్కువ చదివేది హీనయాన అండ్ మహాయాన గురించి. తాంత్రిక స్టైల్ గురించి చాలా రేర్ అండి. ఈవెన్ దో మన ఇండియాలోనే డెవలప్ అయినా ఎక్కువ వేరే కంట్రీస్ ఎక్కువ ఫాలో అవుతారు. అండ్ ఈయన ఆచార్య నాగార్జున ప్రమోట్ చేసిన మహాయాన బుద్ధిజం. సో మీకు పాసిబుల్ అయితే హీనయానకి మహాయాన బుద్ధిజంకి డిఫరెన్స్ ఏంటో చూడండి. హీ వాజ్ అ బుద్ధిస్ట్ monk who established several monastic institutions in the Satavahana kingdom. అవుట్ సైడ్ కూడా హీ వాజ్ ఎ కీ ఫిగర్ ఇన్ స్ప్రెడ్డింగ్ త్రివేద బుద్ధిజం టు ద శాతవాహన డైనాసిటీ. అండ్ దీంట్లో మళ్ళీ సబ్సెక్ట్స్ ఉంటాయి, త్రివేద అని చాలా. నో అండి, ఆన్సర్ ఈస్ 2. 41. Consider the following statement with reference to Ikshvaku dynasty. The main source of income to state was land tax. Yes, land, agriculture tax అవే. ఘంటసాల వాజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పోర్ట్. చెప్పాను శాతవాహనస్లో కళ్యాణి పోర్ట్ ఇంపార్టెంట్, అదే ఇక్ష్వాకుస్కి ఘంటసాల పోర్ట్. విషవట్టి ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ అబౌట్ ఇక్ష్వాకు డైనాసిటీ అండ్ మెయిన్లీ ఇక్ష్వాకులో ఏం సిస్టమ్ అంటే ట్యాక్సేషన్ గురించి చెప్పేది ఏంటంటే విషవట్టి. 42. Consider the following statement with reference to architecture of Ikshvaku dynasty. Nagarjunakonda became main center of Amravati School of Art. Yes, శాతవాహన తర్వాత ఇక్ష్వాకుస్. శాతవాహనాస్ పీరియడ్లోనే నాగార్జునకొండ కొంచెం ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసేది. అండ్ ఇక్ష్వాకుకి వచ్చేసరికి ఇంకా ఇంపార్టెంట్. మహాయాన బుద్ధిజం వాజ్ ఫాలోడ్ ఇన్ ఆర్కిటెక్చరల్ వర్క్. ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాజ్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ అమరావతి స్కల్ప్చర్. ఎస్, ఆల్ ది 44. What role did women typically play in the Ikshvaku dynasty? ఉమెన్స్కి రెస్పెక్ట్ ఉండేదే కాదా, ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండేది? ది హెల్డ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ ఇన్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. పొజిషన్ ఆఫ్ అథారిటీ మళ్ళీ ఇలా కమాండర్స్, చీఫ్లు అలా కాదు, బట్ వాళ్ళ డెసిషన్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అలానే వాళ్ళకి హయ్యర్ పొజిషన్లో అయితే ఉంచలేదు. The external influence through their roles as queens, mothers and patrons of culture and religion. Yes, ఒక మదర్ లాగా, ఒక క్వీన్ లాగా కొన్ని రోల్స్ ప్లే చేసేవాళ్ళు. మెయిన్గా ఏంటి, రిలీజియన్, బుద్ధిజం వాళ్ళకి ఇలా మనీ ఇవ్వడం, చైత్యాస్ విహారాస్ కట్టుకోండి అని అలా వాళ్ళు కూడా ఫాలో అవ్వడం. కల్చరల్లో కొన్ని అమ్మ పేరు ముందు రావాలి అని అలాంటివి కొన్ని. బట్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకేమంత లేదండి. దే ప్రైమర్లీ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అండ్ హౌస్ హోల్డ్ చోర్స్. ప్రైమర్లీ దే ఆఫెన్ సర్వ్డ్ యాజ్ రిలీజియస్ లీడర్స్, మరీ లీడర్స్ కూడా కాదు. సో ఆప్షన్ ఈస్ 2. సో కన్ఫ్యూజ్ చేయడానికి చదివితే అన్నీ కరెక్టేనేమో, మేబీ అని అనిపిస్తుంది. అన్నీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే 22-25%, 30% వరకు కరెక్ట్. బట్ ఒక్క ఆప్షన్ మాత్రం 80-90% కరెక్ట్ అవుతుంది. దాన్నే సరిగ్గా చూస్ చేసుకొని పెట్టండి. 44. Consider the following statement with reference to type of stupas found at Nagarjunakonda during Ikshvaku period. Stupas were built over the remains of body parts of Buddhist monks. Stupas that were built over begging bowls and articles used by Buddha monks. Stupas were built as memorial of Buddha or his disciples without remains of objects. ఇప్పుడు మనకు తెలుసండి, బుద్ధ అనేది ఒక గురు. ఈయనకి చాలామంది డిసేబుల్స్ ఉండేవాళ్ళు, ఒక 4-5 అనుకోండి. ఈయన చనిపోయిన తర్వాత ఈయన రిమైనింగ్స్తో, ఈయన టీత్స్తో కానీ, ఈయన ఐస్తో కానీ, ఈయన లెగ్స్తో, దాన్ని ఒక టైప్ ఆఫ్ స్తూప అంటారు. సెకండ్, ఈయన యూజ్ చేసిన వస్తువులు, ఈయన బ్యాగ్ కానీ, ఈయన స్లిప్పర్స్, దాన్ని ఒక టైప్ ఆఫ్ స్తూప అంటారు. థర్డ్, ఈయన మెమోరియల్గా ఈ డెసిబుల్స్ కట్టే స్తూపాన్ని ఒక టైప్ ఆఫ్ స్తూప అంటారు. ధాతు గర్భ స్తూప. చూసుకోండి, ధాతు గర్భ స్తూప అంటే ఏంటి, ఉద్దేశిక స్తూప అంటే ఏంటి అని. అసలు స్తూప అంటే ఏంటి, సరౌండింగ్స్ ఎలా ఉంటుంది, హర్మిక అంటే ఏంటి, అండ అంటే ఏంటి, ఛత్రి అంటే ఏంటి. జస్ట్ ఊరికే స్తూప అని చదివి వదిలేయడం కాదు. దాన్ని అండ అని అంటారు, ఛత్రి అని అంటారు, హర్మిక అని అంటారు, దాన్ని చుట్టూ తోరణాస్, అలా డిఫరెంట్. ఆ బిల్డింగ్ని ఒక పేరుతో పిలుస్తారు.
ఆ బిల్డింగ్లో ఉండే పార్ట్స్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అండ్ ఉద్దేశిక స్తూప అంటే ఆఫరింగ్స్, ధాతుగర్భ స్తూప అంటే ఆయన థింగ్స్ ఉన్న స్తూపాస్. సో ఆల్ ది 3 ఆర్ కరెక్ట్. సో 4 is the answer. 45th, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ బృహత్ పాలయానాస్. మనకు తెలుసు ఒక్కసారి శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్ ఇలా మెయిన్ కింగ్డమ్స్ పడిపోయిన తర్వాత, ఇన్ సెన్స్ కింగ్డమ్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయనప్పుడు డిఫరెంట్ రూలర్స్ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బృహత్ పాలయానాస్, ఆనందగోత్ర, సాలంకయానాస్ వీళ్ళంతా. సో కాంటెంపరీగా వాళ్ళ కింగ్డమ్స్ ఏంటి అని. బృహత్ పాలయానాస్ క్యాపిటల్ ఏంటి? పిథుండా. దే రూల్ నార్థర్న్ ఆంధ్ర విత్ కోడూరు ఇన్ కృష్ణా డిస్టిక్ యాజ్ క్యాపిటల్. ఎస్ అండి, టూ క్యాపిటల్స్ అండి. ఒక బుక్లో ఏమో పిథుండా అని ఉంది, ఇంకో క్యాపిటల్ ఏమో కోడూరు అని ఉంది. ఇన్ 6th century AD. నో అండి, 3rd to 6th century AD ఎవరు అంటే బృహత్ పాలయానాస్ తర్వాత ఆనంద గోత్రజాస్. జయవర్మ వాజ్ ద ఓన్లీ బృహత్ పాలయన రూలర్. ఎస్, 2 is the correct. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు చిజర్లా ఇన్స్క్రిప్షన్? చిజర్లా ఇన్స్క్రిప్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. మనకు 2 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయండి సాంస్క్రిట్లో ఏన్షియంట్ పీరియడ్లో. మెయిన్గా చబ్రోలి ఇన్స్క్రిప్షన్ అండ్ చిజర్లా ఇన్స్క్రిప్షన్. 2 Cతోనే స్టార్ట్ అయితే చూసుకోండి. ఇట్ స్టేట్ దట్ కాండారా డిఫీటెడ్ హిస్ ఎనిమీస్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ధాన్యకటక. ఎస్, సో 2 is the correct. చిజర్లా ఈజ్ రిటర్న్ ఇన్ పాలీ స్క్రిప్ట్. నో అండి, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్ స్క్రిప్ట్. The ancient king Khandara banner bore the representation of Golungula, which represents a monkey species. So monkey species. Which of the following statement is correct regarding King Damodara Varma? Information pertaining to him is inscribed in Mallipadu Grant. He was Buddhist but made gift to Hindu temples and Brahmins. So remember అండి, ఇక్ష్వాకుస్ కాంటెంపరీగా బృహత్ పాలయానాస్ తర్వాత ఆనంద గోత్రాజస్. బృహత్ పాలయానాస్లో మనకు ఒక్కరు మెయిన్ కింగ్ ఎవరు అంటే జయవర్మ. ఆ జయవర్మ గురించి చదివేశాము ఆల్రెడీ. పితుండా, కోడూరు వాళ్ళ క్యాపిటల్ అని. ఆయన తర్వాత వచ్చేది ఏమిటంటే ఆనంద గోత్రాజస్. 3 ఇంపార్టెంట్ కింగ్స్ ఉన్నారు. ఎవరెవరు? ఫస్ట్ ఈజ్ కాండారా, సెకండ్ ఈజ్ దామోదర, థర్డ్ ఈజ్ అట్టివర్మ. అండ్ కాండారా ఆయన బ్యాటిల్ ఆఫ్ ధాన్యకటకాలో గొడవ పడి ఆ సింబల్ మీద మంకీ సింబల్ ఉండేది. అండ్ దట్ ఈస్ వాట్ వీ నో అబౌట్ కాండారా. ఆయన తర్వాత దామోదర వర్మ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్ అండి. ఈయన ఎవరు అంటే ఆనంద గోత్రజాస్ పీరియడ్లో హీ ఫాలోడ్ బుద్ధిజం. అండ్ దీని గురించి ఏ ఇన్స్క్రిప్షన్లో ఉన్నాయంటే మల్లిపాడు గ్రంథ్. సో కాండార, దామోదర వర్మ, అట్టివర్మ, 3 ఇంపార్టెంట్ కింగ్స్. 49th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ కపాలేశ్వర టెంపుల్ అండ్ చిజర్లా? కపాలేశ్వర టెంపుల్ ఆనంద గోత్రుజులే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ అది బుద్ధిస్ట్ చైత్య. లేటర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ టెంపుల్. సో ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ఆనందాస్ ఇన్ 6th century. సో కావాలని మనకు టైం పీరియడ్ రాంగ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నో, 3rd to 6th century నేను ఆల్రెడీ చెప్పేశాను. బృహత్ పాలయానాస్ 6th తర్వాత వీళ్ళు 8th centuryలో 7th centuryలో కన్స్ట్రక్షన్ చేసిండేది. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ఆనందాస్ ఇన్ 6th century. నో అండి, రాంగ్. ఒరిజినల్లీ ఇట్ వాస్ ద బుద్ధిస్ట్ చైత్య. ఎస్, లేటర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కపాలేశ్వర టెంపుల్. 50, విచ్ అమాంగ్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఇస్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ఇక్ష్వాకు డైనాసిటీ? ఎహువల శాంతమూల వాజ్ ద సన్ ఆఫ్ వీరపురుషదత్త. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్ష్వాకుస్లో 4 కింగ్సే ఉన్నారు. ఎహువల శాంతమూల, వీరపురుషదత్త, ఎహువల శాంతమూల, రుద్రపురుషదత్త. సో ఈ 4 కింగ్స్ని క్లీన్గా రిమెంబర్ చేస్తే నీడ్ నాట్ టు కన్ఫ్యూజ్. ఎహువల శాంతమూల వాజ్ సన్ ఆఫ్ వీరపురుషదత్త అకార్డింగ్ టు అన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఏలిసిరి. ఈ అని గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ షార్ట్ కట్ రాశాను. ఎహువల శాంతమూల 11th ఇయర్లో ఏలిసిరి అనే ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. అకార్డింగ్ టు అన్ ఇన్స్క్రిప్షన్ ఏలిసిరి, ఏ శివ టెంపుల్ నేమ్ సర్వదేవాలయం వాజ్ బిల్ట్. ద ట్రెడిషన్ ఆఫ్ అడాప్టింగ్ నేమ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ వాజ్ స్టార్టెడ్ బై ఇక్ష్వాకుస్. ఎస్ అండి, ద ట్రెడిషన్ ఆఫ్ ఫాలోయింగ్ మదర్ నేమ్ ఈజ్ స్టార్టెడ్ బై శాతవాహనస్. ద ట్రెడిషన్ ఆఫ్ ఫాలోయింగ్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్, అదే
ముత్తాతలు తాతలు పేర్లు ఎవరు అంటే ఇక్ష్వాకుస్. అండ్ ఇక్ష్వాకుస్ వీరగల్లు, డిఫరెంట్ మ్యాటర్నిటీ ఆంటీని వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడం, అదే బావ మరదలు. ఆ కాన్సెప్ట్ అన్నీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో కూడా ఒకసారి చూసుకోండి. సో 50 క్వశ్చన్స్ అండి టోటలీ. ఆల్రెడీ 25 అయిపోయాయి, ఇది 25, నెక్స్ట్ 25 అలా చేసుకుంటూ వెళ్దాం. యూనిట్ 1 క్వశ్చన్స్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆల్సో యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.